హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం సన్‌ఫ్లవర్ గార్డెన్‌కి వచ్చాము. సరదాగా ఒక సాంగ్ మీకోసం. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, కొడవలితో కసిగా మనసి. హలో ఎవ్రీవన్, ఈరోజు అందమైన సన్ఫ్లవర్ గార్డెన్ని చూపించబోతున్నాను. లెట్స్ గో. ఆహా, అందమైన సన్ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. కానీ ఇక్కడ చాలా హనీబీస్ ఉన్నాయి. దగ్గరగా చూపిద్దామంటే అన్నిటికీ హనీబీస్ ఉన్నాయి. ఎంత పెద్ద స్ట్రెచ్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన స్ట్రెచ్ చూడండి ఎంత లాంగ్ ఉందో. సో ఒక సన్ఫ్లవర్ని క్లోజప్లో చూపిస్తాను. చూడండి ఎన్ని హనీబీస్ ఉన్నాయో ఇక్కడ. చూడండి చిన్న మొగ్గ కనిపిస్తుందా? సో ఇది ఇంకా గ్రో అవుతూ ఉంది. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, ఇవి సన్‌ఫ్లవర్ సీడ్స్ అండి. వీటి నుంచి మనకి సన్‌ఫ్లవర్ ఆయిల్ వస్తుంది. ఇప్పుడు మీకు క్లోజప్లో చూపిస్తాను. దీనికి ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్ రాలేదు. వస్తే ఇక్కడ పిక్చర్లో ఉంది కదా, ఇలా ఉంటాయన్నమాట. అండ్ వీటికి సన్‌ఫ్లవర్ అనే నేమ్ ఎలా వచ్చిందో చెప్తాను. ఇవి చిన్నగా పెరుగుతున్నప్పుడే సన్ ఎటువైపు ఉంటే అటువైపే ఫేస్ చేసి గ్రో అవుతాయంటండి. ఒక్కసారి మొగ్గలాగా ఫామ్ అయిపోయిన తర్వాత వెయిట్ పెరిగి ఇంకప్పుడు తిరగవు. సన్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు ఈ సన్‌ఫ్లవర్స్ అనేవి ఉంటాయంటండి. అందుకని వీటి పేరు సన్‌ఫ్లవర్ అని పెట్టారు. అండ్ ఇవి చెప్పాలంటే ఒక్కో ప్లాంట్ వచ్చి చాలా పొడుగుంది. ఇది యాక్చువల్లీ అన్‌ప్లాన్డ్ వీడియో అండి. మేము వాకింగ్ అని వచ్చాము. సో ఈ సన్‌ఫ్లవర్ గార్డెన్ కనిపించింది. అలాగే మేము ఇక్కడ ఈవినింగ్ వాకింగ్కి వస్తూ ఉంటాము ఈ ప్లేస్కి. సో సన్ఫ్లవర్ గార్డెన్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ రివర్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఈ రివర్ మీద కూడా ఒక వీడియో చేశానండి. ఇది రోయస్ రివర్ అంటారు. ఇది చాలా బాగుంటుంది. మెయిన్లీ మనకి ఈ ప్లేస్లో చాలామంది పీపుల్ స్విమ్మింగ్కి వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న పిక్నిక్స్ చేసుకుంటారు. అండ్ ఈవినింగ్ వాక్కి వస్తారు, మార్నింగ్ జాగింగ్కి వస్తారు. సో నాతో పాటు ఈ అందమైన పల్లెటూరుని మీరు కూడా చూసేయండి. ఆహా, ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, సన్‌ఫ్లవర్ ఫీల్డ్స్ అయితే సూపర్బ్‌గా ఉన్నాయి. మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.